ఓకే పైకి 10 నిమిషాలు అంతే వెళ్ళిపోతున్నాం ఆల్రెడీ. అయిపోయింది సార్. రేపు మార్నింగ్ చలో అడిగా ఈ పని చేస్తాం అలా హలో అమ్మా సారీ అమ్మా ఆడున్నాం మేము ఎత్తుకున్నాం చూడు బాబు డాక్టర్ సార్ ఎక్కడున్నారా మీరు అన్న కొద్దిగా ఎందుకురా అన్న సారే జరగండి సార్ కనబడతలేరు మీరు జరగండి ధర్మాన్న ధర్మాన్న ఎనికే బీషేప్లో ఉంటారా మీరు అసలు నర్సన్న నర్సన్న సైడ్ సార్ 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 కాంగ్రెస్ పార్టీ అన్న ఈ షేప్లో ఉండండి ప్లీజ్. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నాయకత్వం నాయకత్వం భూపతి రెడ్డి గారి నాయకత్వం భూపతి రెడ్డి గారి నాయకత్వం సార్ బిజీ షెడ్ ఉందా కడిపల్లి గ్రామ శివారులోని మన డిచ్పల్లి నిజామాబాద్ హైవేలో ఒక బ్రిడ్జ్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దాని అంచనా 2 కోట్లు. మరి ఈ బ్రిడ్జ్ కూడా అంటే 4 ట్రాక్ బ్రిడ్జ్ ఇది. మొత్తము ఇక్కడ 8 మీటర్లు అక్కడ 8 మీటర్లు మధ్యన కొంచెం గ్యాప్ ఉంటుంది. తర్వాత వెడల్పు కూడా ఇది ఉంటుంది. దీన్ని అంటే 2 పాయింట్ అనమాట. సో దీన్ని ఇలా మనం ఫౌండేషన్ వేయడం జరిగింది. దీన్ని మనం ఇప్పుడు ఈ వర్షాకాలం వచ్చే లోపల ఇది కంప్లీట్ చేస్తారు. సో ఈ ఇనాగ్రేషన్లో భాగంగా వచ్చిన వారందరూ కూడా మరి కాంగ్రెస్ శ్రేణులకు అదేవిధంగా పత్రికా విలేకరులకు మా మహిళా సోదరులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇది ఒకటే కాకుండా ఓవరాల్గా అంటే కనెక్టివిటీ మొత్తం ప్రతి తాండాకు రోడ్ వేయడం కానీ అన్ని రోడ్స్ కూడా మరి కనెక్టివిటీ పెంచడము ఆర్ఎన్బి ఏదైతే ఇప్పుడు మండల్ హెడ్ క్వార్టర్స్ నుండి వచ్చేటివి ఉన్నాయో అవన్నీ కూడా
రిపేర్స్ కాకుండా ఎక్కడెక్కడైతే బ్రిడ్జ్ అవసరం ఉన్నాయి అన్నీ కూడా లో కాజ్ లెవెల్స్ అన్నీ కూడా కాజ్వేస్ అన్నీ కూడా తీసేసి మొత్తం కూడా హై లెవెల్ బ్రిడ్జెస్ చేస్తామని చెప్తాము. భూపతి రెడ్డి గారిన అంటే ఇవాళ 5 హై లెవెల్ బ్రిడ్జెస్ ఫౌండేషన్ ఉంది. ఇదే కాకుండా ఒకటి పాటితాండ దగ్గర, ఇంకొకటి లింగాపూర్ వాగు మీద, ఇంకొకటేమో వాడి వాగు మీద వాడి దగ్గర, ఇంకొకటేమో మన గడ్కోల్ వాగు మీద. ఇవి 5 బ్రిడ్జులు కూడా సరే గత ప్రభుత్వము ఏదో చెప్తున్నారు కానీ ఇప్పుడు మా ఇక్కడికి వచ్చిన తర్వాతనే మరి ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని కూడా అగ్రిమెంట్ చేసి ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఇలా మేము ఫౌండేషన్ వేస్తూ ఉన్నాం. మొత్తం దగ్గర ఒక 25 కోట్ల వర్క్ వల్ల మేము ఫౌండేషన్ ఇస్తూ ఉన్నాం. వర్షాకాలం లోపల చేయాలన్నదే ఇదే, అందుకనే ఇప్పుడు స్టార్ట్ చేయడం. ఇప్పుడు వెంటనే రేపటి నుండే వర్క్ స్టార్ట్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ భూపతి రెడ్డి నాయకత్వం, భూపతి రెడ్డి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వం. కారు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తాను అన్నారు. ఇప్పుడు పోకదని కాళ్ళు ఫోటో కొట్టు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడతాం కానీ అన్ని పోతాం. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది అన్ని పోతాయి. పోతే ఏం చేస్తామే ఇంత మంది వచ్చి నాకు ఉంటాయి. జరిగింది కొంచెం రైట్ సార్. పంతులు గారు ప్లీజ్. పంతులు వెనకకి రండి. పంతులు తర్వాత పంతులు గోపన్న రైట్ రైట్. ఓ పంతులు ఉండండి అన్న. అయ్యో పంతులు గారు
సార్ సార్ ఒక్కసారి ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ నైట్గా నైట్గా కొంచెం లైట్ అన్న లైట్ రోడ్ అయింది शिवण राम रोगाभ्याम या देवी सर्वकुमार देवा बंधुर्वा रामलो అందరూ మంచిగా కట్టే వచ్చేసినవే అరే నువ్వు ఆట మొత్తం అరే ఆయనకు వేసేసి వెళ్ళిపోమ్మను వెళ్ళిపోమ్మను ఆయనకు अपवित्र पवित्र सौभाग्य द्रव्या ఇప్పుడు మళ్ళీ ముందుకు ఓకే ఓకే కాంగ్రెస్ టోపీ టోపీ అన్న దగ్గర లేదు దానికి వాట్సాప్లో అదే లేదా నంబరు సార్ ఏ నంబర్ లేదు వాట్సాప్కి ఏ నంబర్కి దీనికే ఉంటుంది మరి ఓకే గోపాల్ నాయుడు చూడు ఇటు వచ్చినాక ఇవ్వండి కదా ముందుకు వచ్చినాక ఇవ్వండి సార్ ముందుకు వస్తాడు అక్కడే కాదు ముందుకు రాని హలో కొంచెం అన్న కొంచెం వెనక జరుగు ఓకే అన్న రైట్ వాగు అదేవిధంగా మన వెంగల్పాడు వాగు లింగాపూర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానివల్ల మనము ఫౌండేషన్ స్టోన్ వేసుకోవడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ
ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క చిరకాల కాంక్ష ఉండేది లింగాపూర్ వాగు. ఎప్పుడు ప్రతిసారి వర్షాలు వచ్చినప్పుడల్లా ఇది పైనుండి నీళ్లు కోరడము, మరి ఇక్కడ రోడ్డు బ్లాక్ కావడం ఇదంతా. సో ఇవాళ ఈ లింగాపూర్ వాగుకు 7 కోట్ల రూపాయలు, అదేవిధంగా అక్కడ తిరుమలపల్లి వాగు 5 కోట్ల రూపాయలతో ఈ హై లెవెల్ బ్రిడ్జ్ పనులు ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో మన నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని కాజ్వేలు కూడా ఏదైతే లో లెవెల్ బ్రిడ్జెస్ ఉన్నాయో అవన్నీ కూడా హై లెవెల్ బ్రిడ్జ్గా మార్చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రోడ్ కనెక్టివిటీ మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి ఈవెన్ ప్రతి విలేజ్కు ప్రతి తాండా కూడా కనెక్టివిటీ రోడ్డు వేసేందుకు మేము ప్రాధాన్యత ఇస్తామని చెప్పి సందర్భంగా అంతే. ఇంతకుముందు ఎవరు అదే పంతులు అదే అప్పుడు చెప్పాను, నేను చెప్పేసాను సార్. అది మనోడు ఆల్రెడీ జరిపేయడం కాబట్టి ఈ భగీరథ వాటర్ చిత్తపేట నుంచి డిస్ట్రిక్ట్ దగ్గర ఉంటుంది కదా, కాంపిటీషన్ వాటర్ మెయిన్ రోడ్ ఉంటుంది మెయిన్ రోడ్ అక్కడ నుంచి ట్యాంక్ ప్రెషర్ వస్తుంది. లాస్ట్ అండి మెకానిక్ కూడా బాగా కష్టపడ్డారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. దానికే నల్పేట మండలం సింగూరుకి వస్తుంది. ప్రసాద్ గారు వాళ్ళు కరెక్ట్ కాదు.
రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం, భూపతి రెడ్డి గారి నాయకత్వం. చూస్తున్నాం సార్ ఎక్కడైనా కానీ చీప్ రేట్లే వాడి బ్రిడ్జ్ చిరకాల కోరిక. ఈ ప్రాంతానికి ప్రతిసారి వర్షాలు పడ్డప్పుడు వరదలు వచ్చినప్పుడు ఆ బ్రిడ్జ్ మీద లో లెవెల్ కాజ్వే నుండి పైనుండి వాటర్ పోవడము, మరి రోడ్డు రాకపోవలు ఇబ్బంది ఉండడము. మరి అలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మరి 9.5 కోట్లతో ఇవాళ మేము ఇక్కడ ప్రారంభోత్సవం అంటే శంకుస్థాపన చేయడం జరిగింది. తప్పకుండా ఈ పనులు చాలా వేగవంతంగా చేసి ఈ రాబోయే సీజన్లో పట్టిన ఈ బ్రిడ్జ్ కంప్లీట్ చేస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఈ ప్రజలందరూ కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇదే కాకుండా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎక్కడ ఈ లో లెవెల్ బ్రిడ్జ్లు ఉన్నా కానీ దాన్ని అన్నీ కూడా హై లెవెల్ బ్రిడ్జ్గా మారుస్తాం. ఎందుకంటే ఇప్పుడు కన్వీనియన్స్ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఎక్కడ వరదలు వచ్చినా ఏమొచ్చినా మరి ప్రాంతాల వారికి ప్రాబ్లం కాకుండా డెఫినెట్గా అత్యధిక నిధులు కేటాయించి మరి
ఈ లో లెవెల్ బ్రిడ్జెస్ అన్నీ కూడా హై లెవెల్ బ్రిడ్జ్గా కన్వర్ట్ చేస్తాం. సరే ఈరోజు రూరల్లో ఇక్కడ కొంచెం ఫ్రీగా ఉండండి. నాకు దగ్గు షుగర్ ఓకే అప్పుడు ఇస్తాం ఇచ్చిన నీళ్ళలో సుబ్బు ఫోటో తీసుకున్నా ఓకే शिवलाल महाराज की रामराव महाराज की आजा मारा सर स्टार्ट మాట ఇలా రెడ్ లారీ మంది వస్తే కట్టలు తీసుకుపోయి అదేమో సభ్య చేయడానికి గుడి వద్దంతా చేయదని చెప్పేసి నేను కొబ్బరి కొట్టినప్పుడు కూడా అంత అబ్జెక్షన్ మళ్ళా शिवलाल महाराज की जय शिवलाल महाराज की जय కొన్ని కొన్ని మా భాష కూడా నేర్చుకోవాలి సార్ ఎందుకు సార్ ఒకటి రామ్ రామ్ అని కూడా నేర్చుకోవాలి రామ్ రామ్ మహారాజ్ शिवलाल महाराज की जय ఓకే సార్ మాకు రోడే ఇబ్బంది ఉంది. రోడే బెటర్ కదా అందరు కూడా సార్ ముందే వాగ్దానం చేసింది ఉన్నది అదేళ్ళ కింద చేసిండు సారు వాగ్దానం ఇది కరెక్ట్
కాంగ్రెస్ పార్టీ సరే బాబు కూర్చో అయ్యా మీరందరూ కొద్దిగా భూపతిరెడ్డి నాయకత్వం అన్న 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 ఇట్రా అన్న భూపతిరెడ్డి నాయకత్వం భూపతిరెడ్డి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ భూపతి గారి నాయకత్వం భూపతి గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ భూపతి గారి నాయకత్వం భూపతి నాయకత్వం భూపతి నాయకత్వం జై కాంగ్రెస్ భూపతిరెడ్డి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ పక్కలే భూపతిరెడ్డి నాయకత్వం జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ
కంపల్సరీ గెలిచి పెద్దలు గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ భూపతి రెడ్డి నాయకత్వం ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నంతకాలం తప్పకుండా మన సమస్యలు గతంలో కూడా ఒక ఎలక్షన్ వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. వాటన్నిటి కూడా చట్టం కానీ గ్రామాల్లో సూచనలు కానీ మా కమిటీ వాళ్ళ అందరూ కలిసి అన్ని కులాలు కలిసి కమిటీలు కట్టినారు. దానికి ఆ సగంలో అయిపోయింది కోసం దాన్ని పూర్తిగా అయ్యవలసిందిగా ఎలాంటి సమస్యలు ఉన్నా మన ప్రజాపాలన అందరూ కూడా అందరూ ప్రజాపాలన అప్లికేషన్ పెడుతున్నారు. అందరూ ప్రజాపాలన పెడుతున్నారు. మన సమస్యలు ఏమన్నారు పెట్టుకోలేదు. మొన్న 6 వరకు ప్రభుత్వం టైం ఇచ్చింది. వాళ్ళందరూ అప్లైతులందరూ కూడా ఈ 100 రోజుల వ్యవధిలోనే పథకాలన్నీ కూడా శ్రీకారం చుడతారు. మాకందరికీ నమ్మకం ఉంది. కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసుతో ఇక మనకు ముందు చాలా పరీక్షలు ఇప్పుడు మనము మొదటి దగ్గరను ఆ మొత్తం ప్రయత్నంగా మనం ఎమ్మెల్యే గెలుచుకున్నాం. అది కూడా భారీ మెజారిటీతో ముందట మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ ఉండి వేరే వాళ్ళకు తాదీయకుండా ప్రతి ఒక్కరు మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీ గొడవలం కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైనా సరే మన పెద్దలు ఏ పేరు చెప్తారో వారికి మనం అందరం ఆమోదం తెలిపి లోకల్ బాడీ కానీ ఎంపీ ఎలక్షన్స్ కానీ ఎంపీపీ కానీ జడ్పీస్ కానీ అన్నీ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవాలి. కాబట్టి మీరు అందరూ ఐకమత్యం ఉండి మళ్ళీ ఎంపీ కానీ సర్పంచ్ కానీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తారా? కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తారా? అందరూ గెలిపిస్తారని గట్టిగా తెలియదు కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారికి గ్రామ ఎంపీడీ గారికి పెద్దలు మన కిసాన్ కేంద్ర అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి గారికి రామన్న గారికి బాలజన గారికి మన భాస్కరన్న గారికి మరి మనము ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మన ఎమ్మెల్యే గారు ఇది సిరికొండ మండలంలో 2వ పర్యటన ప్రజాపాలనలో భాగంగా మొన్న 5 తేదీ నాడు ఆట్పల్లి పందిమడుగు సిరికొండలో పర్యటించారు. మరి తర్వాత మరి 2వ విడతలో మనకు గణకులకు రావడం చాలా ఆనందం. మరి ఎందుకంటే మన పరిపాలన మరి ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మనకు సమస్యలు కూడా చాలా ఉన్నాయి. మరి ఏవైతే విడతలుగా మనకు ఎమ్మెల్యే గారి దృష్టికి మనం తీసుకెళ్తున్నాం. తప్పకుండా త్వరలోనే ప్రతి ఒక్కటి మనకు మనం ఆశించినటువంటి ఫలితాలు వస్తాయి. మరి కొద్ది రోజుల్లోనే మనకు మనం ఉన్న ప్రజాపాలనలో పెట్టుకున్నటువంటి దరఖాస్తులు కావచ్చు అవన్నీ కూడా ఎమ్మెల్యే గారు మన మండలానికి ప్రత్యేక దృష్టి సారించి వాళ్ళందరికీ కూడా అండగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా మన ఎలక్షన్లో గడుపులకు కూడా ఈ గ్రామ ప్రజలకు ముఖ్యంగా 600 లీడ్ ఇచ్చినటువంటి పర్సన్ 600 అంటే ఎమ్మెల్యే గారికి ఆదరించి ఓట్ల రూపంగా గుర్తించారు. వాటి కేవలం మాట రూపం కాదు ఓట్ల రూపం కూడా గుర్తించింది. కాబట్టి ఈ మండలం అంటే సిరికొండ మండలం అంటే ఎమ్మెల్యే గారికి ప్రత్యేక గౌరవం ఉంది. మేము మొన్న వైపు కూడా చెప్పిండు. మరి మీ మండలం అంటే నాకు ప్రత్యేక అభిమానం. పిల్లల మీకు అండగా ఉంటాను సార్. ఈ సభ వేదిక ద్వారా మీకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా కూడా మరి ముందు కూడా అన్ని పథకాలు మా మండలాన్ని ముఖ్యంగా ఈ గడుపు గ్రామాన్ని కూడా మీరు ఆదరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. శాసనసభ్యులుగా మీ గ్రామానికి మొట్టమొదటిగా రావడం జరిగింది. మరి నాతో పాటు వచ్చినటువంటి పెద్దలు మన మీ సర్పంచ్ దేవగౌడ్ గారు, ఎంపీటీసీ గంగారాం గారు, గ్రామ శాఖ అధ్యక్షుడు సంతోష్ గారికి, అదేవిధంగా ముఖ్యంగా వీడీసీ చైర్మన్ రాముల్ గారికి, మిగతా సభ్యులారా, మరి అదేవిధంగా భాస్కర్ రెడ్డి గారికి, గడిల రాముల్ గారికి, ఎర్రన్న గారికి, మన మండల పార్టీ అధ్యక్షుడు రవి గారికి, మరి హనుమంత్ గారికి, నర్సింగ్ గారికి, మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అక్కాజనీలకు, అమ్మలకు, మరి గ్రామ పెద్దలారా, మరి మిగతా గ్రామాల నుండి వచ్చినటువంటి కాంగ్రెస్
అందరికీ కూడా మరి పత్రికా విలేకరులకు కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గడుపు గ్రామం ఒక వ్యవసాయానికే కాదు, ప్రేమకు అభిమానానికి మరి మాటకు కట్టుబడి ఉన్నటువంటి రైతులు ఉన్నటువంటి ఈ గ్రామంకి మరి నేను ఎన్నికల ప్రచారంలో వచ్చి నాకు ఒక అవకాశం ఇవ్వండి, తప్పకుండా మీ గ్రామాన్ని అన్ని విధాలుగా నేను అభివృద్ధి పరుస్తాం. మరి అదేవిధంగా సోనియమ్మ మాట కింద 6 గ్యారెంటీలను కూడా మేము అమలు పరుస్తామని చెప్పినప్పుడు మరి మీరు కాంగ్రెస్ పార్టీ కోటేసి నన్ను గెలిపించి మరి మామూలు గెలుపు 600 మెజారిటీ ఒక ఊళ్ళని అంటే దానికి మరి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీకు అందరికీ కలిసి మరి థ్యాంక్స్ చెప్తామని వచ్చిన దాంట్లో భాగంగానే ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, 10 ఏళ్ళు మేము అది చేసాం ఇది చేసాం. మరి కాంగ్రెస్ వాళ్ళు గెలిచి 30-40 రోజులు కాలేదు, ఏం చేస్తారు అని మాట్లాడుతున్నారు. ఇవాళ మన ఎన్నికల ముందు ఎస్డిపి పేరు మీద ప్రొసీడింగ్స్ ఇచ్చిరు, ఇవాళ ఒక్కటన్నా పని అయిందా? కావు. మేము చెప్పినాం ఎన్నికలప్పుడు కూడా 2018 ఇక్కడే చేసిండ్రు, ఇప్పుడు కూడా అక్కడే చేస్తున్నారు. ఈ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద దానికి ఫైనాన్షియల్ అలొకేషన్ లేదు, ఎన్నికల కొరకు ఓట్ల కొరకే చేస్తున్నారని మేము ప్రజల ముందు చెప్పడం జరిగింది. వాళ్ళు ఇక్కడ మన గడపలో కూడా చెప్పినాం. ఇక హడావుడిగా కొన్ని శంకుస్థాపనలు చేశారు, ఏదో ప్రజలు ఇంకా మభ్యపెట్టి ఇంకేదో ఓట్లు దండుకుందామని. కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, మరి చాలా చైతన్యవంతమైన వాళ్ళు. మరి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి రేపు ఎల్లుండి ఎన్నికలంగా ప్రొసీడింగ్ ఇచ్చి శంకుస్థాపన చేస్తే 40% ప్రజలు లేరు. ఇంకా చాలా విషయాలు చెప్పారు. దళిత బంధు ఇస్తామని చెప్పి 30% కలెక్ట్ చేసిండ్రు, గృహలక్ష్మి ఇస్తామని చెప్పి 30% కలెక్ట్ చేసిండ్రు. ఇవాళ మేము చెప్పినాం, అదే రోజు ఎన్నికల ప్రచారంలోనే చెప్పినాం, ఇవన్నీ దొంగ స్కీములు, ఇవి రావు. దళిత బంధు, గిరిజన బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి అన్నీ కూడా బంద్ అవుతాయని చెప్పినాం, మేము ఇస్తామని చెప్పలే. ఇవాళ కమిషన్ తీసుకుని వెళ్ళాం కూడా పైసలు మళ్ళీ మాకు ఎందుకు, మాకు మరి స్కీములు వస్తున్నాయి కదా అంటే వాళ్ళని రెచ్చగొట్టి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా లేపిస్తున్నారు. అయ్యా మీరు గల్లబట్టి వసూలు చేసుకుంటారా, ఏం చేస్తారో కానీ పైసలు అయితే రావు. మరి ఆ బంధువులు మేము చెప్పలేదు, టీఆర్ఎస్ చెప్పారు, అది టీఆర్ఎస్ అడగాలి మీరు. అదే మరి అంటే బంధువులు మేము అవన్నీ మేము చెప్పలేదు. మేము చెప్పినాం ఒకటే, మీ గ్రామానికి 6 గ్యారంటీ స్కీమ్లు ఇస్తాం. అదేవిధంగా మీ గ్రామానికి సంబంధించిన సమస్యలు ఏదంటే పరిష్కరిస్తాం. అది రోడ్డే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వ్యవసాయ రంగానికి సంబంధించినట్టు అన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పినాం. కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో ఏదైతే పెట్టిందో దానికి 100% కట్టుబడి ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అంటే మాట్లాడి చెప్పి మాట తప్పే పార్టీ కాదు. ఎందుకంటే ఇది స్వాతంత్రం మీరందరూ కూడా చూసారు. 7వ తారీఖు నాడే మీ అందరి ఆశీర్వాదంతో మన ప్రభుత్వం ఏర్పడిన పెద్దలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణం చేసి అది కూడా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మరి ప్రియాంక గాంధీ గారి ఆధ్వర్యంలో అంటే ప్రమాణ స్వీకారం చేసి అదే రోజు 6 గ్యారంటీల మీద కూడా సంతకం పెట్టడం జరిగింది. మీకు అందరు కూడా తెలుసు, మీరు చూస్తుంటారు ఎల్బీ స్టేడియంలో. తర్వాత 9వ తారీఖు నాడే సోనియా గాంధీ గారి బర్త్డే రోజు మరి 2 గ్యారంటీ స్కీమ్లను కూడా అమలుపరచడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆర్టీసీ బస్సు ఫ్రీ చేయడం జరిగింది. అదేవిధంగా మరి పేదలకు ఆరోగ్యశ్రీ అందాలని చెప్పి ఆరోగ్యశ్రీలో రోగాలను అంటే సంఖ్యను పెంచుతూ మరి 10 లక్షల రూపాయల వరకు పెంచడం జరిగింది. మీకు అందరూ కూడా తెలుసు. తర్వాత కూడా మిగతా పాలన పేరు మీద అధికారాన్ని మీ గ్రామాలకు పంపించి 28 నుండి 6వ తారీఖు వరకు 8 రోజులు మీ గ్రామాలలో అధికారులను పంపించి ప్రతి ఇంటి నుండి మనం అప్లికేషన్ కూడా తీసుకోవడం జరిగింది. ప్రజాపాలన పేరు మీద మీ అందరి దగ్గర మీరే పోయి ఎంఆర్ఓ ఆఫీసర్ మరి దరఖాస్తు ఇచ్చి లైన్లో నిలబడకుండా మీ గ్రామాలకి అధికారులను పంపించేయడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పాలన మీరందరూ కూడా చూసి
కేసీఆర్ గడీలను బద్దలు కొట్టాం, టీఎస్పీఎస్సీని రద్దు చేసాం, ధర్నా చౌక్ ఓపెన్ చేసాం. ఇవాళ మరి ఇంకా ఇవాళ మన కాళేశ్వరం మీద కూడా ఇంకా ఏసీపీ తర్వాత ఇవాళ విజిలెన్స్ దాడులు జరుగుతూ ఉన్నాయి. అంటే ఏం చెప్పదలుచుకున్నామంటే అవినీతి చేసిన వాళ్ళని ఎవరు కూడా వదిలిపెట్టాం. ఈ టీఆర్ఎస్ వాళ్ళు అప్పు చేసి పప్పు కూడు తిన్నట్టు కాళేశ్వరం పేరు మీద అప్పు చేశారు, ఎలక్ట్రిసిటీ పేరు మీద అప్పు చేశారు, సివిల్ సప్లైలో అప్పు చేశారు. సో ఇవన్నిటి కూడా మేము అసెంబ్లీలో మీరందరూ కూడా కలిసి అంటే వైట్ పేపర్ పెట్టి దాని మీద డిబేట్ కూడా పెట్టడం జరిగింది. దీనికి వాళ్ళు ఏదో తెలంగాణ అప్పుల పాలైందంటున్నారు, వీళ్ళు స్కీములు ఎగ్గొట్టేదేమని చూస్తున్నారు. నెల రోజులు ఇంకా ఏం చేస్తలేరు. అదే 10 సంవత్సరాల నుండి మీరు ఏం చేయలేదు, ప్రజలు బుద్ధి చెప్పారు, ఓపిక లేదా. మేము 10 ఏళ్ళు చూసినాం, ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఓపిక లేకుండా ఏం మాట్లాడుతున్నారు. కాబట్టి ఇవాళ అంటే ఇదంతా అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి మేము నిజంగానే వీళ్ళు తెచ్చిర్రు, అప్పులు తెచ్చిర్రు, ఆస్తులు క్రియేట్ చేయకుండా మరి దుర్వినియోగం చేసిండ్రని చెప్పి మేము చెప్తా ఉంటే అది వాస్తవమే. పేదలకు ఒక డబ్బులు పెట్టి వీళ్ళు రాలేదు చెప్పుకుంటూ పోతే మళ్ళా అంటే మీరు ఓపిక ఉండాలి, వినే ఓపిక ఉండాలి. మరి అంటే మీరు ఇంకా మీరు అధికారంలో ఉన్నారనుకుంటున్నారా, లేకుంటే అంటే దేని కొరకు మాట్లాడుతుందో కేటీఆర్ కానీ వీళ్ళందరూ కూడా అదే. అయితే నేను ఏమంటున్నాను, ప్రజలారా, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చేసింది, చెప్పింది చేస్తుంది. ఖచ్చితంగా ఈ గడుకోలు గ్రామంలో ఇవాళ మనము ఈ 4-5 బ్రిడ్జిలు ఇవాళ మేము శంకుస్థాపన చేసుకున్నాం. మన గడుకోలు బ్రిడ్జ్ 12 కోట్లది, అదేవిధంగా వాడి బ్రిడ్జ్ 9.5 కోట్లు, ఎల్లారెడ్డిపల్లి బ్రిడ్జ్ 7 కోట్లు, మరి వెంగల్పాటి బ్రిడ్జ్ 5 కోట్లు, అదేవిధంగా నడిపల్లి దగ్గర 1.5 కోట్ల రూపాయలతో 34-35 కోట్ల రూపాయలు గల మనము బ్రిడ్జ్లకు శంకుస్థాపన చేస్తున్నాం. ఇవాళ మనం చిరవాళ్ళ కోరిక ఉండేది, వాగు కట్టాలంటే వర్షం వస్తే మరి వాగు మీదికి వెళ్ళి వాడుతుంటే ఊరు మరి మొత్తం నిజామాబాద్ కట్ అయిపోయేది. ఇవాళ మరి ఈ బ్రిడ్జ్ ఎన్ని రోజులు ఉండో అనుకున్నటువంటి కళలు ఇవాళ మనం సహకారం చేసుకొని మేము ఇక్కడ అధికారులకు కానీ కాంట్రాక్టర్ వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది, మీరు చాలా ఫాస్ట్గా చేయండి, ఈ సీజన్లోనే కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. వర్షాకాలం వచ్చినప్పుడు జూలైలో కూడా మనకు ఈ బ్రిడ్జ్ కంప్లీట్ చేయాలని చెప్పడం జరిగింది. వాళ్ళు చేస్తామని కూడా చెప్పారు. కాబట్టి ఈ బ్రిడ్జ్ ఒక రోడే కాదు, మీకు 6 గ్యారంటీల స్కీములు కూడా అమలు పరుస్తాం త్వరలోనే. అదేవిధంగా రైతులకు కూడా రుణమాఫీ చేస్తాం, అదేవిధంగా మీ పంటలకు గిట్టుబాటు ధర కూడా ఇస్తాం. కాబట్టి ఇంకా అంటే ఎవరెవరో ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం పట్టించుకునే అవసరం లేదు. ఖచ్చితంగా నేను కూడా మీకు అందరూ కూడా తెలుసు, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, ఒక డాక్టర్గా మరి నిజాయితీ పరుని మరి నన్ను గెలిపించినందుకు మీకు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి తప్పకుండా చెక్ డ్యాములు కావాలంటున్నారు. ఇంకా అన్ని కుల సంఘాలకు బిల్డింగులు ఇందిరమ్మ చెక్ డ్యాములు కూడా తొందరగా మనము ఇంకా శంకుస్థాపన చేసుకునే వచ్చినట్టుంది. అదేవిధంగా మరి ఇంకా మిగతా కూడా ఈ ల్యాండ్ ఎక్కడన్నా ఉంటే ఇంద్రపల్లిలో దాంట్లో కూడా మరి అధికారులకు చెప్పి దాన్ని మొత్తం మళ్ళీ బౌండరీస్ ఫిక్స్ చేసి దాన్ని కూడా మరి అంటే ప్లాట్ల కింద మనం ఇస్తాం. అదేవిధంగా కుల సంఘాల నాకు ఏదైతే సిడిపి ఫండ్ వస్తుందో దాంట్లోనూ మరి ఇంకా ఏదో రకంగా మనము తెచ్చుకొని అన్ని కుల సంఘాలకు విడతల వారిగా సంఘ భవనాలు కూడా కట్టిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా గడికోలు గ్రామము అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది నాకు. ఏ వర్క్ ఉన్నా పెండింగ్ వర్క్లు అన్నీ కూడా మీకు కంప్లీట్ చేసి ఈ గ్రామము మన సిరికొండ మండలికి కాదు, మన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో మన ఆదర్శ గ్రామం మీద. ఎందుకంటే ఇక్కడ పండించినటువంటి పంటలు మనకు అందరం అంటే ఇక్కడ ఇదొకటి అంటే సెకండ్ అంకాపూర్ అన్నట్టు, అంకాపూర్ గ్రామంతో మన గ్రామాన్ని పోల్చొచ్చు. సో ఈ గ్రామాన్ని ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఖచ్చితంగా ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పి నాకు మీ యొక్క ప్రేమ అభిమానం ఇదే విధంగా కొనసాగించాలని మీ దీవెనలు నా మీద ఉండాలని చెప్పి
కాంగ్రెస్ పార్టీ మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి ఇంకా రాబోయే కాలంలో కూడా ఇప్పుడు మనకు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. ఇవన్నిటి కూడా మరి కాంగ్రెస్ పార్టీకి మీరు తప్పకుండా ఆదరించి గెలిపించి మన గ్రామాభివృద్ధిలో మీరు అందరూ కూడా పాల్పంచుకుంటారని చెప్పి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గడ్కోల్ గ్రామ విలేజ్ కమిటీ పెద్ద ఈరోజు మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్. ఇప్పుడు మన మీడియా సభ్యులు మన ఎమ్మెల్యే గారికి సంబంధిస్తున్నారు. Done.